ఎక్కడున్నానో తెలుసా అండి? విజయవాడలో 5:30, 5:40 వరకు మనము స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళాలి. సో ఇలా ఆశ్రమం నుంచి ఇలా మంచిగా మామిడి తోట లాంటి ఈ వ్యూకి వచ్చేసాం అనమాట. సో ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ చక్కగా ఎన్ని గేమ్స్ ఆడొచ్చు అంటే లైక్ యూ కెన్ ప్లే వాలీబాల్, యూ కెన్ ప్లే బాస్కెట్బాల్, యూ కెన్ ప్లే క్రికెట్. సో చాలా మంది ఇక్కడ ఒబిసిటీ కోసం వస్తారు, వెయిట్ లాస్ కోసం వస్తారు, కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్, వీళ్ళందరూ వస్తారు. ఇక్కడ ఇలాంటి పనసకాయ చెట్లు పెడితే మమ్మల్ని ఏమో తెంపొద్దు అంటారు. ఎలా చెప్పండి? కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అమ్మయ్య అయిపోయిందండి అరిటాకు సెషన్. సో ఇది వెజిటేబుల్ జ్యూస్ అన్నమాట. ఇది నా డిన్నర్ అన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఎక్కడున్నానో తెలుసా అండి? విజయవాడలో ఏం చేస్తున్నాను? ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి వచ్చానండి. సో అసలు ఈ ఆశ్రమం అంటే ఏంటి చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో బేసిక్గా నేను ఈ ఆశ్రమంలో ఒకే ఒక డే అంటే 1 డే గడపబోతున్నాను. ఈ 1 డే అసలు రోజంతా మేము ఏం చేస్తాము, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ మీకు చూపించబోతున్నాను. సో మనం ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. సో మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి మనము లైక్ 5:30, 5:40 వరకు మనము స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళాలి. సో దానికన్నా ముందు మనం ఒక గ్లాస్ అట్లీస్ట్ వాళ్ళు చెప్తారు 2 to 3 గ్లాసెస్ తాగమని, మనం వినం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాం. సో ఇక్కడ ప్రతి దగ్గర మనకి ఇలా ప్రతి ఫ్లోర్లో ఇలా వాటర్ ఉంటుందన్నమాట. సో ఇది న్యాచురల్ ఫ్రెష్ వాటర్, కృష్ణా రివర్ ఇక్కడే ఉంది. ఒకసారి చూడండి, ఆ వ్యూ చూడండి మా రూమ్ దగ్గర. ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అండ్ చక్కగా అలా ఆశ్రమాన్ని చూస్తూ, అక్కడేమో కృష్ణా నది అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్ని బర్డ్స్ వాయిస్ వినొచ్చు మీరు అసలు. అంత న్యాచురల్ ప్లేస్ ఇది. చాలా కామ్గా ఉండాలి, ప్రశాంతత కోసము, వెయిట్ లాస్ కోసము, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏది ఉన్నా దిస్ ఆశ్రమం ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అంటే చాలా న్యాచురల్గా మనము అంటే మన హెల్త్ మంచి బెనిఫిట్స్ కావాలి అంటే న్యాచురల్గా క్యూర్ అయ్యే ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడైతే లేట్ అయిపోయింది. చలో లెట్స్ గో టు స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో ఇలా ఆశ్రమం నుంచి ఇలా మంచిగా మామిడి తోట లాంటి ఈ వ్యూకి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి యాక్చువల్గా. 35 బిలో ఉన్న వాళ్ళకేమో అంటే లైక్ వర్కౌట్స్ ఉంటాయి, మార్నింగ్ జాగింగ్ అలాంటివి ఉంటాయి. అబౌవ్ 35 అబౌవ్ కానీ లేకపోతే కొంతమందికి కీళ్ళ నొప్పులు, బిలో ఏజ్ ఉన్న, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే యోగా సెషన్. అది నది ఒడ్డున ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. బట్ ఇప్పటికైతే లేట్ అయిపోయాము. సో ఒకసారి అయితే దిస్ ఇస్ వాట్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో అందరు చూసారా, లోపల ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ యాక్సెస్ టు షో దెమ్ ఆర్ నాట్, బట్ స్టిల్ మీకైతే చూపిస్తాను. ఇంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ జాగింగ్ ఉంటుంది అనమాట, 6 to 7. ఆ జాగింగ్లో కూడా వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జాగింగ్. సో స్లో జాగింగ్ కానివ్వండి, వర్కౌట్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ ఉంటాయి. ఈ రోజు మన ట్రైనర్ ఏం చేపిస్తారో ఒకసారి చూద్దాం. సో ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ చక్కగా ఎన్ని గేమ్స్ ఆడొచ్చు అంటే లైక్ యూ కెన్ ప్లే వాలీబాల్, యూ కెన్ ప్లే బాస్కెట్బాల్, యూ కెన్ ప్లే క్రికెట్. అసలు ఇంత పెద్ద ఏరియా దొరికిందంటే అసలు ఇదే హైదరాబాద్లో దొరికితే పండే వేసుకుంటుండే జనరల్గా. బికాస్ క్రికెట్ ఆడొచ్చు, సాకర్ ఆడొచ్చు. అంటే మీకు ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఈ కర్టన్స్ కూడా కనిపిస్తుందా మీకు? సో జనరల్గా కొంతమంది ఏంటంటే చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు. అమ్మాయిలు కొంతమంది కంఫర్ట్ ఉండదు అనమాట వర్కౌట్స్ లేకపోతే జాగింగ్ చేసేటప్పుడు. సో ఆ టైంలో ఈ కర్టన్ క్లోజ్ చేసి ఇటు అమ్మాయిలకి అటు అబ్బాయిలకి, ఈవెన్ అక్కడ మెన్షన్ చేశారు చూడండి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫర్ లేడీస్ అండ్ అక్కడ వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫర్ జెంట్స్. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఒకవేళ అమ్మాయిలు కూడా కంఫర్ట్గా చేసుకోవాలి, కొంచెం రామోషి అందరి ముందు చేయడం అని ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా ఇలా వచ్చి చేసుకోవచ్చు అనమాట. సో ఇంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి మనం అలా వెళ్తే యోగాకి వెళ్దాం. లెట్స్ గో.
సో చాలా మంది ఇక్కడ ఒబిసిటీ కోసం వస్తారు, వెయిట్ లాస్ కోసం వస్తారు, కొంతమంది డయాబెటీస్ పేషెంట్, వీళ్ళందరూ వస్తారు. ఇక్కడ ఇలాంటి పనసకాయ చెట్లు పెడితే మమ్మల్ని ఏమో తెంపొద్దు అంటారు, ఎలా చెప్పండి. బట్ ఎనీవేస్ ఇలా వెళ్తూ ఉంటే అక్కడ యోగాకి వెళ్తామన్నమాట. సో ఇక్కడ చక్క చెప్పట్లేదు, మామిడి చెట్లు, పనస చెట్లు, జాంకాయ చెట్లు, ఎన్ని చెట్లు ఉంటాయో తెలుసా. కానీ ఏంటంటే మనం ఒక్కడంటే ఒక్కడు కూడా తెంపడానికి లేదు, అంతే అండి. సో బై ఛాన్స్ మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా ఆశపడి వావ్ టేస్ట్ ఉంది బాగుంది తెంపాలని అనుకుంటే మాత్రం ఫైన్ పడుతుందండి. సో అది మాత్రం మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ గో నిలయం అని చెప్పేసి ఇప్పుడు మెల్లగా డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇక్కడ ఒక గోమాత, యాక్చువల్లీ చిన్న దూడపిల్ల ఉండాలి, అది మిస్ అయిపోయింది. బట్ ఎనీవేస్ దిస్ ఇస్ వాట్. చూడండి ఎన్ని పనస చెట్లు ఉన్నాయో, ఎన్ని పనసకాయలు ఉన్నాయో. అస్సలు టెంప్ట్ అవ్వదు, అస్సలు తెంపకూడదు. సో ఇప్పుడైతే మనం యోగా సెషన్కి వెళ్తున్నాము. అండ్ ఎస్ కొంతమంది నడవలేని వాళ్ళకి, అంటే కొంచెం లాంగ్, బికాజ్ ఇది చాలా పెద్ద ప్లేస్, నేను అది కూడా మీకు చూపిస్తాను. సో వాళ్ళ కోసం ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. సో చాలా మటుకు ఏజ్డ్ వాళ్ళే వస్తుంటారు ఇక్కడ. సో ఆ ఏజ్ వాళ్ళ కోసం ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. సో దట్ వాళ్ళని పిక్ అండ్ డ్రాప్ చేయడానికి, ఓవరాల్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉన్నా, ఎక్కడెక్కడ సెషన్స్లో ఉన్నా ఆ సెషన్స్ నుంచి వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే మనం యోగా సెషన్కి వెళ్దాం. సో ఇది సూర్య యోగా ప్రాంగణం అనమాట. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, నది ఒడ్డున ఇక్కడ చాలా మందికి ఏజ్డ్ కేటగిరీ, అంటే ఏజ్ అనే కాదు, ఈవెన్ మనం కూడా హెల్త్ కోసం, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, మన హెల్త్ ఇష్యూస్ అనే కాదు, ఈవెన్ ఫర్ ద మెంటల్ పీస్ కూడా మనం హ్యాపీగా చేసుకోవాల్సిన ప్లేస్ అనమాట. సో ముందైతే మనకి లెట్స్ గో. సో ఇదే అండి చక్క నది ఒడ్డున సూర్య ప్రాంగణం అని చెప్పాను కదా. సో ఇక్కడ అనమాట. సో బేసిక్గా అక్కడ ట్రైనర్స్ ఉంటారు చాలా మంది. ఇట్స్ నాట్ లైక్, అంటే మనం చాలా మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరికి డిస్టర్బ్ అవ్వద్దు కాబట్టి. సో ఇక్కడ మార్నింగ్ 5:30 or 5 నుంచి till 6:37 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు వీళ్ళకి యోగా చేపిస్తారనమాట. యోగానే కాదు, ప్రాణాయామం, శ్వాసకి సంబంధించి కానీ, కీళ్ళ నొప్పులకి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి ఎవ్రీథింగ్ అనమాట. సో అక్కడ ట్రైనర్స్ అలా నించొని ఒకసారి చూడండి, అక్కడ నించొని అండ్ చక్కగా అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అయితేనే కొద్దిగా ఒత్తిడి కలిగిన శరీరాన్ని కాస్త కదలికని ఫ్రీ చేద్దాం. అంటే మనకి ఇంత పెద్ద ప్లేస్, ఇంత ప్రశాంతంగా ఇలా నదిని చూసుకుంటూ చేయాలంటే ఏ రిషికేశ్ అట్లా వెళ్తేనే ఆ ప్లేసెస్లోనే సాధ్యం. అలాంటిది మన విజయవాడలో ఇక్కడ మన ఆశ్రమంలో ఉండడం అనేది చాలా అదృష్టం అది. సో నేను రాజుగారికి అదే చెప్తుంటాను, ఇంత పెద్ద ప్లేస్ ఉండడం అనేది నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత మంచి ప్లేస్ ఉంది మనకి ప్రశాంతంగా చేసుకోవడానికి. సో ఇదైతే యోగా సెక్షన్. ఇప్పుడు మనం గ్రీన్ జిమ్కి వెళ్దాం పదండి. బేసిక్గా అయితే ఇక్కడ నుంచి గ్రీన్ జిమ్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కొంచెం ఓపిక తెచ్చుకొని. కానీ ఏంటంటే అక్కడ ట్రైనర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అండ్ మనం లేట్ అయిపోయాం కాబట్టి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయని. సో దీంట్లో మనం వెళ్దాం, లెట్స్ గో. ఇలా రూట్ ఉంటుంది చక్కగా ఇలా మామిడి చెట్లతోటి. అండ్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ ఇది మనకి టూర్లో చూపిస్తాను మీకు, ఆశ్రమం టూర్లో. బట్ ఈరోజు వీఆర్ డూయింగ్ లైక్ హౌ ఇస్ మై డే ఇన్ మనకున్న సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇదంతా నది ఒడ్డున ఉంటుంది. మన గ్రీన్ జిమ్ వచ్చాం, థ్యాంక్ యూ అక్క. సో ఈ గ్రీన్ జిమ్లో ఇప్పుడు యాక్చువల్లీ మన ట్రైనర్ ఉన్నారు, బికాజ్ ఆల్రెడీ చాలామంది రాలేదని చెప్పేసి ఉన్నారనమాట. సో ఓకే ఇక్కడే ఉన్నారు మన ట్రైనర్. సో ఎవరు రాలేదని చెప్పి ఇప్పుడు దాకా మమ్మల్ని తిడుతున్నారు.
సో ఈరోజు ఈయన వర్కౌట్స్. సో జనరల్గా ఇక్కడ ఉన్న సెషన్స్ అంతా విచ్ ఐ టోల్డ్ యూ, హెచ్ఐఐటి కానివ్వండి, జాగింగ్కి సంబంధించి కానివ్వండి, ఆ హెచ్ఐఐటి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ సెషన్స్, డోంట్ వేస్ట్ టైమ్ అండ్ లెట్స్ గో టు ద జిమ్. సో ఇది గ్రీన్ జిమ్, ఒకసారి మీరు గ్రీన్ జిమ్ కూడా చూసుకోండి. సో ఇది మీకు ఆశ్రమం టూర్లో మీకు ఫుల్ క్లారిటీగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే నా డే కాబట్టి నేను వర్కౌట్ చేసుకోవాలి. సో లెట్స్ డూ కంటిన్యూ. సో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడుకైతే ప్రజెంట్ వీఆర్ డూయింగ్ దిస్ వర్కౌట్. సో దీని తర్వాత వీ హ్యావ్ ట్విస్టర్ అండ్ తర్వాత హ్యాండ్స్ అండ్ షోల్డర్స్కి. సో ప్రతి ఒక్క డిఫరెంట్ పార్ట్స్కి ఇట్స్ లైక్ ట్రైనర్ విల్ సజెస్ట్ యూ మీకు ఏది కావాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు సజెషన్ ఇస్తారనమాట. సో డన్ విత్ వర్కౌట్. చూసారా ఇంత చెమట వచ్చేసిందో. సో ఈరోజు నా డే నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో మై డే. సో ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది కాబట్టి నేను చక్కగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, సో నేను యాక్చువల్లీ అరిటాకు అంటే తినడానికి కాదు, సో అరిటాకు మీద ఏదో బాడీ సెషన్ ఉంటుందంట అండి. అవన్నీ అఫ్కోర్స్ మీరు ఇక్కడ వస్తే కానీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేరు, అవి మాటల్లో చెప్పలేము. సో నా బ్లాక్ వచ్చేసి 4th బ్లాక్ అనమాట. సో నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నా థింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసి మనము అరిటాకు సెషన్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో ఇదేనండి మన అయినో భౌతిక చికిత్సాలయం అంట. సో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ బట్ దిస్ ఈజ్ వాట్. సో జనరల్గా అయితే లోపలికి నాట్ అలౌడ్ ఫోన్స్, బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రైవసీ కైండ్ ఆఫ్. బికాజ్ మనం బాడీ మీద చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనము ఎలాంటి ఫోన్స్ ఎలాంటి వీడియోస్ తీసుకునేకి పర్మిషన్ లేదు. బట్ నేనైతే లోపలికి వెళ్తున్నాను. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే లైక్ మడ్ బాత్ కానివ్వండి, నీమ్ బాత్ కానివ్వండి, లేకపోతే యూనో అరిటాకు. సో లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లైక్ అంటే మన హెల్త్కి సంబంధించి డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మనం ఓన్గా డెసిషన్ తీసుకునేది కాదు. సో నేనైతే లోపలికి వెళ్ళి ఐఎమ్ గోనా ట్రై సంథింగ్ న్యూ. సో బయటికి వచ్చిన తర్వాత ఐ విల్ షేర్ యూ మై ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను. సో లెట్స్ గో. అమ్మయ్య అయిపోయిందండి అరిటాకు సెషన్. ఫుల్ అసలు టయర్డ్ అనిపిస్తుంది. బేసిక్గా ఈ అరిటాకు సెషన్ ఏంటంటే మొత్తం మన బాడీని అంతా అరిటాకులో వ్రాప్ చేయడం వల్ల ఫుల్ ఆన్ స్వెట్, వేడికి ఆ ఎండలో ఉండడం వల్ల ఫుల్ స్వెట్ వచ్చి దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇది చాలా మందికి కీళ్ళ నొప్పులు, వెయిట్ లాస్ అట్లా అంటే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి ఇందులో. నీమ్ బాత్ అని, మడ్ బాత్ అని ఇందాక చెప్పాను కదా, సిటీ బాక్స్ అని, మళ్ళీ పింపుల్స్ వచ్చినందుకు వాళ్ళకి ఒక విటమిన్ డికి సంబంధించి సమ్మేవో ఫేస్ ప్యాక్స్ అట్లా చాలా ఉన్నాయి, సిట్రస్కి సంబంధించి అలా. సో బేసిక్గా నాదైతే అయిపోయింది, పిచ్చ టైర్డ్ అయిపోయాను. అండ్ టైం ఇప్పుడు 8:30 అవుతుంది. సో మార్నింగ్ 8 నుంచి 8:45 వరకే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ. సో నాకైతే మా డాక్టర్ గారు జ్యూస్ రాశారు. సో వెళ్దాం ఒకసారి ఎలా ఉంది ఆ డైనింగ్ ఏరియా. సో ఒక్కొక్కరికి అకార్డింగ్ టు దేర్ హెల్త్కి సంబంధించి, వాళ్ళ బాడీకి సంబంధించి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఆర్ వాళ్ళకి ఏం లేకపోయినా కూడా జస్ట్ మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి డాక్టర్స్ ఒక్కొక్క మీల్ చెప్తారనమాట. బ్రేక్ఫాస్ట్ ఇది తినాలి, లంచ్ ఇది తినాలి, డిన్నర్ ఇది తినాలి, అలా ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, మంతెని సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో నో సాల్ట్, నో కారం, అంటే ఇంకా సాత్విక్ భోజనంతో బతకాలన్నమాట. సో నాకైతే యాక్చువల్లీ జ్యూస్ రాశారు. సో వెజిటేబుల్ జ్యూస్ తాగడానికి మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇది అండి డైనింగ్ హాల్. సో ఇందులో 4 డైనింగ్ హాల్స్ ఉన్నాయి. లైక్ హాల్ 1, 2, 3, 4 అలా ఉన్నాయి. అండ్ లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. సో అకార్డింగ్ టు ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం, డైట్ ప్రకారం ఒక్కొక్కరు ఏం తినాలి, జ్యూస్ అంటే జ్యూస్, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్, లేకపోతే మైల్డ్ రోటీ కైండ్ ఆఫ్, లేకపోతే జావా, మిలెట్స్, అలా డిఫరెంట్ డైట్ ఉంటుందన్నమాట ఒక్కొక్కరి బాడీకి సంబంధించి. సో ఇప్పుడైతే నా వెజిటేబుల్ జ్యూస్ కాబట్టి లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. సో నాదైతే హాల్ నెంబర్ 4 అనమాట. ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. చాలా అంటే చాలా పెద్ద హాల్. అంటే
ప్రతి బ్యాచ్ ఎంత లేదన్నా 650 to 700 మెంబర్స్ ఉంటారు. ఆ ప్రెసెంట్ బ్యాచ్ ఆల్మోస్ట్ లైక్ 15 days. మళ్ళీ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఒకవేళ కొంతమందికి 1 month ఉండాలంటే 1 month, లేదు అంటే 15 days అంటే 15 days. సో బేస్డ్ ఆన్ దేర్ టైమింగ్ ప్రకారం అలా ఉంటుంది అనమాట. సో ఇదంతా జెంట్స్ సెక్షన్, ఇదంతా లేడీస్ సెక్షన్ అనమాట. సో అక్కడ కంపల్సరీ టోకెన్స్ అవన్నీ ఉంటాయి. అది ఎలా ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి జనరల్గా ఏంటంటే మనం బయట జంక్ తిని 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 యూనో లోపల అంతా చెత్త పెట్టుకొని వస్తాం కాబట్టి సో డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఇన్ కేస్ మనకి డీటాక్స్ కావాలి మన బాడీకి అన్నప్పుడు ఇలా లెమన్ అండ్ హనీ ఫాస్టింగ్ ఉంటుంది. సో అది పర్సన్ టు పర్సన్, ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ అందరికని కాదు, బట్ పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ నేను విన్న ప్రకారం చూస్తే కొంతమంది 5 days, 6 days, 7 days ఫాస్టింగ్ చేశారు. ఓన్లీ లెమన్ అండ్ హనీతో బతికిన వాళ్ళు ఉన్నారనమాట. సో మనం మెయిన్స్ చూస్తూ ఉంటాం కదా, లెమన్ అండ్ హనీ వల్ల వెయిట్ తగ్గలేదు, బట్ 5 kgs లెమన్ అండ్ 10 kgs ఆఫ్ లెమన్స్ ఇలా అంటారు కదా హనీ ఇవన్నీ. అవి అన్నీ కాదు, నిజంగానే లెమన్ అండ్ హనీ వల్ల కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మాత్రం పక్కా వెయిట్ తగ్గుతారు అండ్ మన బాడీ కూడా డీటాక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అది ఒక సెక్షన్ అనమాట. సో బేస్డ్ ఆన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం, డైట్ చార్ట్ ప్రకారం ఇక్కడ వాళ్ళు లెమన్ అండ్ హనీస్ ఇస్తారనమాట. సో ఇక్కడ రూల్స్ అంటే ఫుడ్ విషయంలో రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఐడి తోటి ఇలా స్కాన్ చేస్తే లోపల ఇలా మన ఐడి కార్డ్ ఇస్తే ఆల్రెడీ డాక్టర్ ఇక్కడ మనది మెన్షన్ చేసి ఉంటారు డైట్. బేస్డ్ ఆన్ దట్ మనకి ఇక్కడ టోకెన్ ఇస్తారు అన్నమాట. సో నాకు వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చారనమాట. సో వెజిటేబుల్ జ్యూస్ తాగాను. సో జనరల్లీ అందరూ అనుకుంటుంటారు వెజిటేబుల్ జ్యూస్ ఎలా ఉంటుందని, నేను తాగేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్టాఫ్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీ, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఇంత అంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్, అంటే ఇంత స్ట్రెస్ తీసుకొని మనం ఇక్కడికి వస్తాం కదా, అలాంటిది మన మీద చిరాకు పడకుండా ప్రేమతో, పైగా ఇక్కడ చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, మనం నీరసించిపోతుంటాం. ఆ టైంలో దిస్ పీపుల్ వాళ్ళ స్మైల్ అదంతా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఐ వుడ్ సే హియర్. సో ఇది వెజిటేబుల్ జ్యూస్ అనమాట. సో ఇది బాగుంటుంది యాక్చువల్లీ, యూ హ్యావ్ టు ట్రై. ఎందుకంటే మనకి ఇక్కడ మంచిగా లెమన్ అండ్ హనీ కూడా ఉంది. సో మనకి కొంచెం స్వీట్నెస్ కావాలన్నా, కొంచెం టేస్ట్ కావాలన్నప్పుడు వీ కెన్ మిక్స్ దిస్ ఆల్. మీకు తెలిసిందే కదా రాజుగారి దాంట్లో నో సాల్ట్ అని కాన్సెప్ట్. సో ఇక్కడ లెమన్స్కి కొరదే లేదనమాట. బికాస్ సాల్ట్ని రిప్లేస్మెంట్ చేస్తూ మనం ఎక్కువ ఈవెన్ ఫుడ్లో కానీ కర్రీస్లో కానీ అన్నింటిలో విల్ బి యూజింగ్ మోర్ ఆఫ్ లెమన్ అన్నమాట. సో ఇది అండి నా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. యాజ్ పర్ డాక్టర్స్ డైట్ ప్రకారం మన బాడీకి సంబంధించి. సో బేసిక్గా ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా ఏంటంటే మ్యాక్సిమం ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హెల్త్ రిలేటెడే కాదు, అంటే కొంచెం మన బాడీని డీటాక్స్ చేసుకోవాలి. సంవత్సరంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒక 15 days ఒక 1 month వితౌట్ ఆయిల్, వితౌట్ సాల్ట్, వితౌట్ కారం, సాదా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అండ్ పీస్ఫుల్గా ఉండాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్వీట్ క్రేవింగ్స్ అలాంటి ఏం రావు బేసిక్గా. అలా వచ్చినా మీకు చెప్పట్లేదా, నువ్వు ఇలా హనీతో బతికేయచ్చు అనమాట. సో నేను దీన్ని సిప్ చేసి ఎలా ఉందో చెప్తాను. బేసిక్గా అయితే నేను ఒక 2-3 days నుంచి తాగాను, ఇట్స్ గుడ్. బట్ యా, ఇది క్యారెట్ది ఇప్పుడే తాగుతున్నా. ఓకే, అంటే మరి కొంచెం హెల్త్ కోసం అంటే తప్పదు కదా.
పర్లేదు, ఇట్స్ ఓకే, తాగొచ్చు, పర్లేదమ్మా. జ్యూస్ ఉంది కదా అని చెప్పేసి గుడ్డ తాగకూడదు అనమాట. ఎందుకంటే సిప్ బై సిప్ చేస్తూ ఉంటే అది మన బాడీలోకి మంచిగా డిజాల్వ్ అయ్యేసి మన ఎనర్జీ లెవెల్స్ అనేది కొంచెం పెంచుతుంది అనమాట. బికాజ్ మధ్యాహ్నం వరకు మనం ఏం తినడానికి లేదు, సో ఏం ఉండవు అనమాట. అందుకని చెప్పేసి సిప్ బై సిప్ తాగాలి. అది మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ దీని తర్వాత మనకి వర్కౌట్ ఉంది, HIIT వర్కౌట్. సో ఇంత వర్కౌట్స్ ఇవన్నీ చేస్తాం కాబట్టి మన ఎనర్జీ లెవెల్ అలానే ఉండాలి. కాబట్టి మనం అలా సిప్ బై సిప్ తాగుతూ వాటర్ తాగుతూ అలా మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అది ఇక్కడ మెయిన్ రీజన్ అనమాట. చాలా మందికి వెయిట్ లాస్కి కానివ్వండి, బీపీ షుగర్ కానివ్వండి, ఇవన్నీ స్టెబిలిటీగా ఉండడానికి. సో జ్యూస్ అయిపోయిన తర్వాత కొంచెం ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. అంటే కొంచెం పొద్దున్న 5:30కి లేచాను కదా, సో అందుకనే ఇప్పుడు యాక్చువల్లీ 9 to 10 ఇక్కడ HIIT వర్కౌట్. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బట్ స్టిల్ మనం వెళ్ళి కొంచెం వర్కౌట్ చేద్దాం పదండి. సో మెయిన్ ఇక్కడ కావాల్సింది ఒకటే అండి, మంచి లైట్ ఫుడ్ అండ్ వర్కౌట్స్. దానివల్ల కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. అది ఇట్ మైట్ బి వెయిట్ లాస్ ఆర్ డీటాక్స్ ఆర్ ఎనీథింగ్, పెయిన్ రిలేటెడ్ ఏదైనా సరే. మనం ఫస్ట్ బాడీలో ఉన్న వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా మన బాడీ హల్కా అయిపోతుంది అనమాట. లేట్ అయితే HIIT వర్కౌట్ అయిపోయింది. జోపారండి బాగా. ఇంకా ఈరోజు వ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి మా ట్రైనర్ ఇంకా ఖర్చు కట్టి మరీ వర్కౌట్ చేయించారు. బట్ ఇట్ వాస్ ఫన్. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అంటే గ్రూప్ వర్కౌట్స్. ఇప్పుడు మనం ఇండివిజువల్గా చేయాలంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. బట్ ఈ ప్లేస్లో ఏంటంటే కొంచెం గ్రూప్ వర్కౌట్స్ వల్ల కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా చేయాలి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మనకి వీక్నెస్ అలా ఏం రాదు. ఇప్పుడు నేను స్విమ్మింగ్ సైడ్ వెళ్తున్నాను. సో బేసిక్గా నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, బికాజ్ నేను వచ్చిందే చాలా కొద్ది రోజులకే కాబట్టి, సో నేను ఏమనుకున్నా అంటే అస్సలు వేస్ట్ చేయదు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మధ్యాహ్నం నుంచి కావాలంటే హ్యాపీగా అలా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అంటే మార్నింగ్ జాగింగ్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక యోగా సెషన్లో దూరిపోవడము. అంటే 3 Idiotsలో చెప్తారు కదా ఆమిర్ ఖాన్, ఏ క్లాస్ పడితే ఆ క్లాస్కి అలా దూరిపోయి లెసన్ వింటూ ఉండాలని, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నట్టు. నాకు ఎక్కడ పడితే అక్కడ జాగింగ్ ఉంటే జాగింగ్ క్లాస్, లేదు అంటే యోగా. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ HIIT అంటే HIIT, లేకపోతే ఇట్లా గ్రీన్ జిమ్, ఏదో ఒకటి. ఇప్పుడైతే ఎండింగ్ అంటే కొంచెం ఫుల్ స్వెట్ అండ్ చాలా తడిగా ఉంటాం కాబట్టి కొంచెం రిలాక్స్గా స్విమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతే నా హోల్ డే సెషన్ ఎండ్ చేసేస్తాను అనమాట. ఇంకా తర్వాత అంతా డైట్ ప్రాసెస్. అది ఎలా చేస్తాం ఏంటనేది అది కూడా చూద్దాం. ఇప్పటికైతే స్విమ్మింగ్కి వెళ్దాం, ఎందుకంటే 12-12:30కే క్లోజ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. సో స్విమ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. సో బేసిక్గా నేను అంటే వెనక కిష్టలో కాదండో, అక్కడ ఢిల్లీ చేయాలి. అక్కడ పూల్ ఉంది, జస్ట్ అక్కడ చూపి అక్కడ జస్ట్. సో అది పూల్ అనమాట. బేసిక్గా కొంచెం ప్రైవసీ ఉంటుంది కాబట్టి మనం పూల్ దగ్గర వెళ్ళేసి వీడియోస్ అలా ఏం చేయలేము. సో నేనైతే ఏం చక్కగా స్విమ్ చేసేసుకొని తర్వాత రిలాక్స్ అయ్యేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో అప్పుడు దాకైతే నేను వెళ్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి. ఇక ఏంటంటే ఎవ్వరు లేరు, బికాస్ మనం వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే వీడియో చేయొచ్చు అనమాట. సో బేసిక్గా పూల్ అంటే ఇలా ఉంటుంది, ఒకసారి చూపి. సో పూల్ ఇలా ఉంటుంది అండ్ చక్కగా స్విమ్ చేసుకుంటూ ఏరోబిక్స్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఇలా చేయొచ్చు అనమాట. సో నేనైతే నా వర్కౌట్ చేశాను కాబట్టి కొంచెం స్విమ్మింగ్ చేశానంటే కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది అనమాట. దీని తర్వాత నా ఫుడ్ గురించి అవన్నీ మీకు చెప్తాను. వెయిట్ అండ్ వాచ్.
అమ్మయ్య అయిపోయిందండి. ఇప్పుడు దాకా స్విమ్మింగ్ చేశాను. కొంచెం బాడీ మరీ చాలా ఎనర్జీ అంతా పోయింది. సో రిలాక్స్ అవుదామని ఇక్కడికి వచ్చాను. సో మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఇలా ఉంటుందన్నమాట. సో హ్యాపీగా అలా వచ్చి చక్కగా రిలాక్స్ అయ్యి తర్వాత మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాం. అంటే ఈరోజు నా లంచ్ ఏంటి అనేది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అయితే ఫ్రూట్సే తిన్నాను. బట్ ఈరోజు మా డాక్టర్ గారు కొంచెం మెనూ మార్చారనమాట. సో అందుకని ఆ మెనూ ఏంటో ఎంజాయ్ చేద్దాం. అప్పుడు దాకా అయితే భోలేనాథ్ కానీ ఈ పిచ్చుకలు, ఈ పిట్టలు, ఈ వాతావరణం చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. అప్పుడప్పుడు ఒక సాధు ఫీలింగ్ వస్తుంది. మనిషికి కావాల్సింది ఏంటి. సో మళ్ళీ ఏదో సేమ్ లంచ్ కూడా ఇంతే. సో నేను చెప్పాను కదండి, ఇక్కడ డైట్ విషయంలో దే ఆర్ వెరీ పర్టిక్యులర్. సో ఇలా టోకెన్ మన ఐడి కార్డ్ని స్కాన్ చేస్తే తప్ప మనం ఇలా ఎంట్రీ ఇవ్వలేము. దీని తర్వాత మనకు అక్కడ టోకెన్ ఇస్తారు. సో యాజ్ డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేసిన ప్రకారము డైట్ ప్రకారం మనకి ఏంటి ఫుడ్ అనేది తినాలి. సో నా ఫుడ్ ఏంటనే నేను మీకు చూపిస్తాను కదండి. ఈరోజు సూప్ వచ్చేసి ఆల్మండ్ సూప్. అండ్ దెన్ మల్టీగ్రెయిన్ రోటీ. సో ఇలా టోకెన్ ఇవ్వాలి. ఇస్తే మన మొహాలకి ఒకటే ఒక రోటీ. థ్యాంక్ యూ అండి. సో ఇలా బ్రింజాల్, థ్యాంక్ యూ. అండ్ తోటకూర కర్డ్ సబ్జీ అండి. Yes. And we have roasted vegetables and my favorite beetroot curry. Thank you. Overall ఇది మన లంచ్. సో ఒకటే పులక ఇచ్చేసి ఇన్ని కర్రీస్ అండ్ ఒక బాయిల్డ్ వెజిటేబుల్స్ కూడా ఇచ్చారు. సో మీరు నమ్మరు, దగ్గర ఆల్మోస్ట్ నేను ఒక 5 డేస్ నుంచి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్. ఫైనల్గా ఈరోజు ఒక చపాతీ తినే అదృష్టం వచ్చిందండి. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ లైక్ నైస్ కర్రీస్. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, రాజుగారి డైట్లో యూ డోంట్ హ్యావ్ సాల్ట్. సో ఉప్పు అనేది ఎక్కడ ఉండదు, ఈవెన్ కారం అనేది కూడా ఉండదు, ఆయిల్ అనేది అస్సలకే ఉండదు. సో ఉప్పు బదులు ఇలా లెమన్స్ తెచ్చుకోవచ్చు అనమాట. నేను చక్కగా అన్ని కర్రీస్లో అలా లెమన్ పిండేసుకొని మనం తినేద్దాం చలో. సో రాజుగారి డైట్లో స్పెషాలిటీ ఏంటంటే సాల్ట్ లేకపోయినా ఆయిల్ లేకపోయినా ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు నేను తాగేది వచ్చేసి ఇది డ్రమ్ స్టిక్ సూప్ అనమాట. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇందాక చూపించాను కదా. సో డ్రమ్ స్టిక్ సూప్ ఎంత టేస్టీగా ఉందో. జస్ట్ ఏం లేదు, కొంచెం లెమన్ పిండి వేసుకున్నామంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. సో ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే సాల్ట్ అసలు అవాయిడ్ చేసేసి, ఆయిల్ అవాయిడ్ చేసేసి అంటే ఐ థింక్ దీస్ ఆర్ లైక్ గుడ్ రెసిపీస్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్. అండ్ యూ ఆల్ నో మునక్కాడ చాలా మంచిదని. మధ్యాహ్నం నా లంచ్ అయిపోయిన తర్వాత నేను చక్కగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ బోటింగ్కి వచ్చేసాను. సో బోటింగ్ ఏంటి తెలుసా అండి, ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాసింది అనమాట. సో జనరల్గా మనకు ఈవినింగ్ టైం ఏం యాక్టివిటీస్ ఉండవు కాబట్టి ఇలా బోటింగ్ యాక్టివిటీ అనేది ఉందన్నమాట ఇక్కడ అందరికీ. సో ఏం లేదు, 2 కానివ్వండి లేకపోతే 4 కానివ్వండి, అండ్ చక్కగా అలా బోట్ తీసుకొని అలా హాయిగా, కానీ మనమే తొక్కాలండోయ్. సో మనమే తొక్కుంటూ అలా హాయిగా అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ అలా రావచ్చు అనమాట. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నట్టు డాక్టర్స్ చెప్తారనమాట చాలా మందికి, ఇది కంపల్సరీ చేయాలని. అండ్ నేను ఎక్సర్సైజ్ కన్నా నేను ఏమనుకుంటా అంటే, నేను చక్కగా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా సరదాగా తొక్కుంటూ మళ్ళీ అలా సరదాగా వస్తూ అంటే ఈవినింగ్ ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు చాలా బోట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ చెప్పాను కదండి 600 to 700 మెంబర్స్ ఉంటారు అని. సో ఒకటేసారి అందరు వస్తే అటాక్ అయినప్పుడు అందరు వెయిట్ చేయకుండా నేను చక్కగా ఇలా జూలాస్ ఉంటాయి, ఇలా జూలాలు ఉంది అండ్ వెయిట్ చేయకుండా అలా జూలాలో కొంచెం టైం స్పెండ్ చేస్తూ
అక్కడ కొన్ని జూలాస్ ఉన్నాయి, అక్కడ కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి, మనం అక్కడ కూడా వెళ్దాం పదండి. సో ఇలా జూలాస్ ఉంటాయి అన్నమాట. అలా జూలాలో ఈ గాలిని ఆస్వాదిస్తూ, ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ, ఈ న్యాచురల్ సీని చూస్తూ అలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాం, ఏది ప్యారెట్స్ దగ్గర అంతా. సో ఇలా ఇప్పుడైతే బర్డ్స్ని చూసి వచ్చాం కదా, ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి ఇలా కూర్చొని చక్కగా, అసలు ఇదైతే చూసారా డైరెక్ట్గా ఇట్లా వదిలేస్తే వాటర్లోకి వెళ్ళిపోతానేమో అంత భయము. కొంచెం ఎవరైనా చూస్తే బాగుండు, అలా వాటర్లోకి వెళ్ళిపోతాం. ఈ వ్యూ మనకి హైదరాబాద్లో కూడా దొరకదండి, మంచి వ్యూ అసలు. సో ఈవినింగ్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో 6 to 7 టైం లోపల మనం మన డిన్నర్ చేసేయాలి. సో ఈ రోజు నా డైట్లో వచ్చేసి స్ప్రౌట్స్, డేట్స్ అండ్ కోకోనట్. అదేంటో ఒకసారి చూద్దాం. సో సేమ్ మీకు తెలుసు కదా, టోకెన్ తీసుకోవాలి, ఆ టోకెన్ అక్కడ ఇస్తే అప్పుడు మనకు ఫుడ్ ఇస్తారు అన్నమాట. ఇలా బాయిల్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి. సో నేనైతే ఇలా పెట్టుకున్నాను. అండ్ వీ హ్యావ్ లైక్ పపాయ కట్, ఇలా ఇదేమో బాయిల్డ్ స్ప్రౌట్స్ అన్నమాట. సో ఇలా మ్యాంగో కూడా ఇస్తారు మనకి, అండ్ చక్క మ్యాంగో, డేట్స్ ఇలా. అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ వాటర్మిలన్. సో ఇలా వాటర్మిలన్ ఉంటుంది, అండ్ దెన్ మస్క్ మిలన్, అండ్ దెన్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ డైట్. అండ్ ఇక్కడ ఇంకొక డైట్ ఉంటుంది, అది మనకి డాక్టర్ చెప్పిన ప్రకారం. సో రా సలాడ్ అండ్ పుల్కాస్ అండ్ బ్రౌన్ రైస్ అండ్ సమ్ గ్రేవీస్. సో ఇలా కర్డ్. సో ఇది అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళ డైట్లో ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో మనకైతే ఓన్లీ స్ప్రౌట్స్ అండ్ ఇది కాబట్టి. సో నా డిన్నర్ ఇది అన్నమాట. సో ఇది నా డిన్నర్ అనమాట. నేను చక్క పపాయ తెచ్చుకున్నాను, డేట్స్ తెచ్చుకున్నాను, కోకోనట్ ఇచ్చారు, బాయిల్డ్ స్ప్రౌట్స్ ఇచ్చారు, అండ్ దెన్ మ్యాంగో. ఇలా మెయింటైన్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ నా డిన్నర్ ఈరోజు. ఫైనల్గా మన డే ఇలా మంతెన సత్యనారాయణ రాజు గారి మంచి మాట క్లాస్తో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో బేసిక్గా మార్నింగ్ నుంచి యాక్టివిటీస్ అవన్నీ చేసిన తర్వాత నైట్ టైంకి ఇలా ఒక మంచి మాట అని చెప్పేసి ఒక మోటివేషనల్ క్లాస్ ఉంటుంది. అందరూ ఈ క్లాస్ని అటెండ్ అయ్యి అండ్ చక్కగా వాళ్ళ డేని ఎండ్ చేస్తారు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య.